హే క్యూరియస్ మైండ్స్, వెల్కమ్ టు ఆరుద్ర ఐఏఎస్ హబ్. మనం ఈరోజు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అండ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఫస్ట్, అసలు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ పర్పస్ ఏంటి? దీని యొక్క పర్పస్ ప్లాంట్స్, ఎనిమల్ స్పీసీస్, వాటి హ్యాబిటేట్ని, వీటన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేయడం అండ్ కొత్తగా ఈ ప్రొటెక్టెడ్ ఏరియాస్ని క్రియేట్ చేయడం. అండ్ దీంట్లోనే ఫీచర్స్ చూసుకుంటే హంటింగ్, కట్టింగ్, అప్రూటింగ్ ఆఫ్ స్పెసిఫైడ్ ప్లాంట్స్ అన్నిటిని కూడా ప్రొహిబిట్ చేయడం అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ని, నేషనల్ పార్క్స్ని ప్రొటెక్ట్ చేయడం, డిక్లేర్ చేయడం, జూలాజికల్ పార్క్స్ని కంట్రోల్ చేయడం, ట్రేడింగ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ని కంట్రోల్ చేయడమే దీని యొక్క ఫీచర్స్ అన్నమాట. అసలు ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఎలా స్టార్ట్ అయిందంటే, యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ స్టాక్హోమ్ కాన్ఫరెన్స్లో ఇందిరాగాంధీ పార్టిసిపేట్ చేశారు. అప్పుడే ఆమె ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. సో ఆ టైంలోనే ఈ టాపిక్ ఫస్ట్ వచ్చిందనమాట. నెక్స్ట్ ఆర్టికల్ 48A కూడా దీని గురించి ప్రస్తావించారు. ఏమని, స్టేట్ గవర్నమెంట్ అనేది ప్రొటెక్ట్ చేయాలి, కన్జర్వ్ చేయాలి, వైల్డ్ లైఫ్ని, వాటి హ్యాబిటేట్స్ని అన్నిటిని కూడా కన్జర్వ్ చేయాలి అనే రూల్ని తీసుకొచ్చారు. తర్వాత ఆర్టికల్ 51A కూడా ఎవ్రీ సిటిజన్ వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేయాలి, హామ్ చేయకూడదు అనే దాన్ని కూడా తీసుకొచ్చారనమాట. ఈ యాక్ట్ అనేది అన్ని స్టేట్స్కి వర్తించింది, బట్ జమ్మూ అండ్ కాశ్మీర్కి తప్ప. ఎందుకంటే 1972లో ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ అండ్ కాశ్మీర్కి స్పెషల్ స్టేటస్ ఉండేది. సో దాని ప్రకారం ఇండియన్ పార్లమెంట్ ఇచ్చిన లాస్ అన్నీ కూడా ఆటోమేటిక్గా జమ్మూ అండ్ కాశ్మీర్కి అప్లై అయ్యేవి కాదు. స్టేట్ అసెంబ్లీ అప్రూవల్ కావాల్సి వచ్చింది. తర్వాత ఏమైంది, ఆ జమ్మూ అండ్ కాశ్మీర్కి ఓన్ స్టేట్ లా ఉండేది. నెక్స్ట్ ఆగస్ట్ 2019లో ఆర్టికల్ 370 అనేది రిమూవ్ చేశారు. ఇలా రిమూవ్ చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీగా చేంజ్ చేయడం వల్ల స్పెషల్ స్టేటస్ పోయి అన్ని స్టేట్స్కి వర్తించినట్టు ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ దానికి కూడా వర్తించడం స్టార్ట్ అయిందనమాట. నెక్స్ట్ ఈ 1972 వల్ల వచ్చిన అమెండ్మెంట్స్, 4 అమెండ్మెంట్స్ మెయిన్గా జరిగాయి. 1991లో, 2002లో, 2006 అండ్ 2022. ఫస్ట్ వన్ 1991. ఇక్కడ ఏం అమెండ్మెంట్ జరిగిందంటే, ఫస్ట్ వన్ 1991 ఇదేం చెప్తుందంటే, వైల్డ్ లైఫ్ ట్రేడ్ని, హంటింగ్ని కంప్లీట్గా బ్యాన్ చేయమని, షెడ్యూల్ 1లో ఉన్న ఎనిమల్స్ని ఎక్కువగా ప్రొటెక్ట్ చేయమని అండ్ సెంట్రల్ జూ అథారిటీ జూలాజికల్ పార్క్స్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది. నెక్స్ట్ 2002లో ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ అయింది, అదే నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్. దీనికి చైర్మన్గా పిఎంగా మరియు స్టేట్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్కి సీఎం గారు చైర్మన్గా ఉండేవాళ్ళు. ఇది ఏం చేస్తుందంటే, ఈ ఆర్గనైజేషన్ వైల్డ్ లైఫ్ యొక్క సిచ్యువేషన్స్కి అడ్వైజెస్ కానివ్వండి, అది అసలు వర్క్ అవుతుందా లేదా, ఎవ్రీ 2 yearsకి రిపోర్ట్ అనేది ఇవ్వమని ఇలా సజెషన్స్ ఇచ్చేదన్నమాట. సో అండ్ పాలసీ గైడెన్స్ కూడా ఇచ్చేదన్నమాట. ఇది కమిటీస్ని ఫామ్ చేసి నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ వైల్డ్ లైఫ్ మీద కమిటీస్ని ఫామ్ చేస్తుంది. ఇప్పటి వరకు 3 యాక్షన్ ప్లాన్స్ జరిగాయన్నమాట. 1983 to 2001, 2002 to 2016, 2017 to 2031. వీటన్నిటినీ కూడా NBWL ఆధ్వర్యంలో తీసుకొస్తారు. నెక్స్ట్ 2017 to 2031నే జేసీ కాలా కమిటీ అంటారనమాట. 2006 దీంట్లో NTCA నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, WCCB వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో. ఈ NTCA ఏం చేస్తుందంటే, టైగర్ సెన్సెస్ని ఎవ్రీ 4 yearsకి తీసుకురమ్మని, మరియు WCCB ఎనిమల్స్ని చంపి వాటి బాడీ పార్ట్స్ని ట్రేడింగ్కి యూజ్ చేయడం తప్పని చెప్తుందన్నమాట. ఫైనల్గా 2022 దీని ఏమేంటంటే, ఎండేంజర్డ్ స్పీసీస్ని ప్రొటెక్ట్ చేయడం, చాలా ఎక్కువగా ప్రొటెక్ట్ చేయడం అండ్ ఒకవేళ వాటికి ఏమన్నా ఇబ్బంది జరిగితే పెనాల్టీస్ని ఇంక్రీజ్ చేయడం, సైట్స్ అలైన్మెంట్ చేయడమే దీని యొక్క 2022 యొక్క పర్పస్ అన్నమాట. ఈ యాక్ట్ కింద స్టార్టింగ్లో 6 షెడ్యూల్స్ ఉన్నాయి. షెడ్యూల్ 1 ఏం చెప్తుందంటే, ఎండేంజర్డ్ స్పీసీస్కి ఏమన్నా హామ్ చేస్తే 7 years ప్రిజన్కి పంపించేవాళ్ళు, నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చేది. ఇక్కడ హై ప్రొటెక్షన్లో ఉండేవి ఎనిమల్స్ ఏంటేంటివి, టైగర్, బ్లాక్ బక్, స్నో లెపర్డ్. నెక్స్ట్ షెడ్యూల్ 2 కింద ఇక్కడ ఉన్న వాటిని కూడా హంట్ చేసినా, ట్రేడ్ చేసినా ఎక్కువగా పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు అనమాట. దీనికి ఎగ్జాంపుల్స్గా ఇండియన్ ఎలిఫెంట్, కింగ్ కోబ్రా. షెడ్యూల్ 3 and 4 ఇక్కడ వాటితో పోలిస్తే పెనాల్టీ అనేది తక్కువగా ఉండేది, బట్ హంటింగ్ అనేది ఇక్కడ కూడా ప్రొహిబిట్ చేశారు. లైక్ అడవి పందులని, వీటిని మాత్రం హంట్ చేసుకోవచ్చు. ఒకవేళ కానీ పోలీస్ కానీ చూస్తే మాత్రం అక్కడ వాటికి కూడా ఫైన్ తీసుకుంటారనమాట. వీటికి ఎక్కువ ప్రొటెక్షన్ చీతాల్, సాంబార్, పీఫౌల్, లాంగోర్స్ అనే వాటికి ప్రొటెక్షన్ ఇచ్చేవాళ్ళు. షెడ్యూల్ 5 వర్మిన్స్ వేటాడొచ్చు వీటిని, ఎందుకంటే పంటలకు నష్టం కలిగించేవి కాబట్టి వీటిని వేటాడొచ్చు అనమాట, వీటిని కిల్ చేయొచ్చు. నెక్స్ట్ షెడ్యూల్ 6 కింద స్పెసిఫిక్ ప్లాంట్స్ లైక్ పిక్చర్ ప్లాంట్, బెడోమెస్, ఆర్కిడ్ ఇలాంటి వాటిని తీసుకొచ్చారు. నెక్స్ట్ ఈ షెడ్యూల్స్ని 2022 అమెండ్మెంట్లో మార్చారనమాట. దాంట్లో షెడ్యూల్ 1 పైన చెప్పిన లాగే షెడ్యూల్ 1 ఏం చేంజ్ చేయలేదు. దీంట్లో వచ్చి టైగర్, ఎలిఫెంట్, స్నో లెపర్డ్, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఇవి ఉన్నాయి. నెక్స్ట్ షెడ్యూల్ 2లో
ఇవి లెస్ ప్రొటెక్షన్ అనమాట. దీన్ని షెడ్యూల్ 2, 3, 4 లాస్ట్ టైం ఉన్న 6 షెడ్యూల్స్లో 2, 3, 4ని కంబైన్ చేసి దీన్ని తీసుకొచ్చారు. ఇక్కడ డీర్, లాంగోర్, సమ్ బర్డ్స్ ఉండేవన్నమాట. నెక్స్ట్ షెడ్యూల్ 3లో ప్రొటెక్టెడ్ ప్లాంట్ స్పీసీస్ని తీసుకొచ్చారు. ఓల్డ్ దాంట్లో ఉన్న షెడ్యూల్ 6ని ఇప్పుడు 3గా తీసుకొచ్చారనమాట. లైక్ రెడ్ శాండల్వుడ్, పిక్చర్ ప్లాంట్ అలాంటివి. నెక్స్ట్ షెడ్యూల్ 4లో స్పీసీస్ లిస్టెడ్ చేశారు. దీన్ని సైట్స్ ప్రకారం కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అండ్ ఫ్లోరా ప్రకారం కొన్ని స్పీసీస్ని లిస్ట్ చేసి వాటిల్ని ప్రొటెక్ట్ చేయడానికి మెయిన్గా తీసుకొచ్చారనమాట ఇవి. నెక్స్ట్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. 2020 ఇయర్ని బేస్ చేసుకొని ఇండియాలో 903 ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉండేవి. టోటల్ 5% జియోగ్రాఫికల్ ఏరియాని ఇవి ఆక్యుపై చేశాయి. వీటిని 4 కేటగిరీస్గా డివైడ్ చేశారు. నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్, కన్జర్వేషన్ రిజర్వ్స్, కమ్యూనిటీ రిజర్వ్స్ అనమాట. 2025లో చూసుకుంటే 1000+ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి. దాంట్లో నేషనల్ పార్క్స్ 106 to 109, వైల్డ్ లైఫ్ శాంచురీస్ 573 to 574 అండ్ కన్జర్వేషన్ రిజర్వ్స్ 115 to 123, కమ్యూనిటీ రిజర్వ్స్ 220+ అనేవి ఉన్నాయన్నమాట. సో 1 by 1 గురించి డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ వైల్డ్ లైఫ్ శాంచురీ. వైల్డ్ లైఫ్ శాంచురీ అంటే మెయిన్గా ఎనిమల్స్ కోసం వచ్చిందనమాట. ఇది గవర్నమెంట్ తీసుకొచ్చిన ప్రొటెక్టెడ్ ఏరియా. ఇక్కడ ఎనిమల్స్ని న్యాచురల్ హ్యాబిటెట్లోనే జీవిస్తాయి. ఇక్కడ హ్యూమన్ యాక్టివిటీస్ అనేవి కూడా కొంతవరకు అలౌ చేస్తారు, కానీ కంట్రోల్డ్గా అలౌ చేస్తారనమాట. దీని యొక్క మెయిన్ ఫీచర్స్ ఏంటంటే ఎనిమల్స్ని ప్రొటెక్ట్ చేయడమే దీని యొక్క మెయిన్ అనమాట. న్యాచురల్ హ్యాబిటెట్ని డిస్టర్బ్ చేయకుండా కన్జర్వేషన్ జరగాలి. హ్యూమన్ యాక్టివిటీస్ని కూడా పార్షియల్గా అలౌ చేస్తారు. నేషనల్ పార్క్తో పోల్చుకుంటే స్ట్రిక్ట్ అనేది అంత ఎక్కువ ఉండదు. ఇక్కడ ఈ వైల్డ్ లైఫ్ శాంచురీని సెలెక్ట్ చేసుకోవడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ది ఎకలాజికల్ ఇంపార్టెన్స్ ఉండాలి. ఆ ప్రాంతంలో లార్జ్ ఏరియా పాపులేషన్ అనేది ఉండాలి. మైగ్రేటరీ బర్డ్స్ కానివ్వండి, ఎండేంజర్డ్ స్పీసీస్ కానీ ఏదో ఒకటి ఉండాలి. బ్రీడింగ్ గ్రౌండ్స్ కూడా మంచిగా ఉండాలి. ఎగ్జాంపుల్గా బర్డ్ శాంచురీస్, ఎలిఫెంట్ కారిడార్స్, వెట్లాండ్స్ అనేవి ఉండాలి. సెకండ్ వన్ హ్యాబిటెట్ సూటబిలిటీ. ఫారెస్ట్ కానీ, గ్రాస్ ల్యాండ్స్ కానివ్వండి, వెట్లాండ్స్ కానివ్వండి, డెజర్ట్స్ కానివ్వండి, అక్కడ మనం ఏదైనా స్పీసీస్ని తీసుకొస్తే ఆ హ్యాబిటెట్ని ఇవి అలవాటు చేసుకునేటట్టు ఉండాలన్నమాట. ఎనిమల్స్ సర్వైవ్ అవ్వడానికి, రీప్రొడ్యూస్ చేయడానికి ఆ ఏరియా సూటబుల్గా ఉండాలి. థర్డ్ వన్ హ్యూమన్ ప్రెజెన్స్ కూడా అలౌ చేస్తారు. వైల్డ్ లైఫ్ శాంచురీస్లో విలేజెస్ ఉండొచ్చు, గ్రేజింగ్ కూడా లిమిటెడ్గా ఉంటుంది. మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ని కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. ఎకో టూరిజం కూడా అలౌ చేస్తారనమాట. బట్ హంటింగ్ని, పోచింగ్ని, లార్జ్ ఇండస్ట్రీని బ్యాన్ చేస్తారు. నెక్స్ట్ ఫోర్త్ వన్ ల్యాండ్ ఓనర్షిప్ కంపల్సరీ కాదు. ప్రైవేట్ ల్యాండ్ని రిమైన్ తీసుకోవచ్చు. పీపుల్ రైట్స్ అనేవి ఫుల్గా క్యాన్సిల్ ఏం చేయరు. గవర్నమెంట్ వీటిని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఫిఫ్త్ వన్ బౌండరీ ఫ్లెక్సిబిలిటీ. శాంచురీస్ అనేవి బౌండరీస్ చేయవచ్చు అనమాట. ఏరియా ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా అనేది గవర్నమెంట్ అనేది డెసిషన్ తీసుకొని చేంజ్ చేయొచ్చు. సెలెక్షన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫస్ట్ వన్ ఏరియా ఐడెంటిఫికేషన్. స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది సర్వే చేస్తుంది. ఎనిమల్ సెన్సెస్ని ప్లస్ హ్యాబిటెట్ని స్టడీ చేస్తుంది. సెకండ్ వన్ స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ పంపిస్తుంది. ఈ ఏరియాని వైల్డ్ లైఫ్ శాంచురీగా నోటిఫై చేస్తారు. తర్వాత పీపుల్ రైట్స్ని కంటిన్యూగా ఉన్నాయా లేదా అని వాటిని కూడా రెగ్యులేట్ చేస్తారు. థర్డ్ వన్ మేనేజ్మెంట్ ప్లాన్. గ్రేజింగ్ జోన్స్, టూరిజం జోన్స్, ప్రొటెక్షన్ జోన్స్ ఇవన్నిటికీ సెట్ అవుతుందా లేదా చూసుకుంటారు. నెక్స్ట్ వీటిలో మెయిన్గా గుర్తుపెట్టుకోండి, బ్యాన్ చేసిన యాక్టివిటీస్ హంటింగ్, పోచింగ్, కిల్లింగ్, క్యాప్చరింగ్ ఆఫ్ ఎనిమల్స్ అండ్ ట్రీ కటింగ్ అనేవి వీటిలో మెయిన్గా బ్యాన్ చేశారనమాట. నెక్స్ట్ నేషనల్ పార్క్స్. ఈ నేషనల్ పార్క్స్ అనేది బయోడైవర్సిటీని, వైల్డ్ లైఫ్ని, నేచర్ని ప్రొటెక్ట్ చేయడానికి తీసుకొచ్చిన ఒక ప్రొటెక్టెడ్ ఏరియా. దీంట్లో మెయిన్గా ఎనిమల్స్ని, బర్డ్స్ని, ట్రీస్ని అన్నిటినీ కూడా ప్రొటెక్ట్ చేస్తారనమాట. దీంట్లో ఎక్కువగా హ్యూమన్ యాక్టివిటీస్ని రెస్ట్రిక్ట్ చేస్తారు. ఇది మెయిన్గా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద రెగ్యులేట్ చేస్తారు దీన్ని. దీని యొక్క మెయిన్ ఫీచర్స్ ఎనిమల్స్ని, వాటి యొక్క హ్యాబిటెట్ని ప్రొటెక్ట్ చేయడం అండ్ వాటిని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండడం. వీటిలో ఫ్యూ ఎగ్జాంపుల్స్ వచ్చి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, కజిరంగా నేషనల్ పార్క్, మానస్ నేషనల్ పార్క్ ఇలా కొన్ని ఉన్నాయి. మనకి ఇండియాలో ప్రజెంట్ మొత్తం 106 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. దాంట్లో అన్నిటికంటే పెద్దది హెమిస్ నేషనల్ పార్క్ లడాఖ్లో ఉంది. అన్నిటికంటే స్మాలెస్ట్ సౌత్ బటన్ ఐలాండ్ నేషనల్ పార్క్ అండమాన్లో ఉంది. వరల్డ్లోనే ఏకైక ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ కేబుల్ లామ్జో నేషనల్ పార్క్, ఇది మణిపూర్లో ఉంది. ఇది మన స్పెషాలిటీ అనమాట. అండ్ ఈ నేషనల్ పార్క్ని సెలెక్ట్ చేయడానికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ లీగల్ బేసిస్ ఉండాలి. ఈ నేషనల్ పార్క్కి రిలేటెడ్ అన్నీ కూడా సెక్షన్ 35లో క్లియర్గా చెప్పున్నారనమాట. దాన్ని బట్టే ఒక ఏరియాని నేషనల్ పార్క్గా డిక్లేర్ చేస్తారు. ఒక సెలెక్ట్ చేయడానికి కండిషన్స్ ఏంటంటే ఫస్ట్ వన్ హై ఎకలాజికల్ ఇంపార్టెన్స్ ఉండాలి. ఆ ప్రాంతంలో వైల్డ్ లైఫ్ శాంచురీకి చెప్పినట్లుగానే కొన్ని ఫీచర్స్ సేమ్గా ఉంటాయి. రేర్ అండ్ ఎండేంజర్డ్ స్పీసీస్ అనేవి ఇక్కడ ఉండాలన్నమాట. లైక్ టైగర్ కానివ్వండి, ఏదైనా ఎనిమల్స్ కానివ్వండి, ఏమన్నా ఇక్కడ స్పెసిఫిక్గా ఇక్కడ ఉండాలి. నెక్స్ట్ రిచ్ బయోడైవర్సిటీ ఉండాలి. ఫ్లోరా ప్లస్ ఫౌనా ఉండాలి. యూనిక్గా ఉండాలి ఎకోసిస్టమ్ అనేది. మ్యాంగ్రూవ్స్ కానివ్వండి, ఆల్ఫైన్ రీజియన్స్, గ్రాస్ ల్యాండ్స్ ఏమన్నా కూడా యూనిక్గా ఉండాలి.
సెకండ్ వన్ నేచురల్ ఏరియా అండ్ మినిమం హ్యూమన్ డిస్టెన్స్. ఫారెస్ట్ కానీ, వెట్లాండ్, మౌంటైన్, ఐలాండ్ ఏరియా అవ్వాలి. విలేజెస్ కానివి, ఫార్మింగ్, ఇండస్ట్రీస్ అనేవి చాలా లిమిటెడ్గా ఉండాలి, లేదా అసలు ఉండకూడదు. ఫారెస్ట్ ఏరియా అయితే కూడా మంచిగా అడ్వాంటేజ్ అనమాట దీనికి. థర్డ్ వన్ డిఫైన్డ్ బౌండరీస్ ఖచ్చితంగా ఉండాలి. జియోగ్రాఫికల్ బౌండరీస్ అనేవి ఫిక్స్ చేయాలి దీనికి, ఎందుకంటే హ్యూమన్ యాక్టివిటీస్ చాలా ఎక్కువ రిస్ట్రిక్ట్ చేస్తారు. ఇక్కడ నో ప్రైవేట్ ఓనర్షిప్ అనమాట. నేషనల్ పార్క్లో ప్రైవేట్ ల్యాండ్ అలో చేయరు. ఒకవేళ విలేజెస్ ఉంటే కూడా రీహాబిటేషన్, రీలొకేషన్ అనేది చేస్తుంది అనమాట. ఇది చూసుకుంటే బయోస్పియర్ రిజర్వ్ అన్నా కూడా స్ట్రిక్ట్ రూల్ అనమాట. పర్మనెంట్ ప్రొటెక్షన్ స్టేటస్ వన్స్ డిక్లేర్ చేసిన తర్వాత ఒక ఏరియా నేషనల్ పార్క్గా ఏరియాని రెడ్యూస్ చేయడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. డీనోటిఫై చేయాలంటే పార్లమెంట్ అప్రూవల్ కావాలి దీనికి. బయోస్పియర్ రిజర్వ్లో ఇలా స్ట్రిక్ట్ కాదు. నేషనల్ పార్క్లో మెయిన్గా ఏవేవి ప్రొహిబిట్ చేస్తారంటే గ్రేజింగ్, హంటింగ్, పోచింగ్, ట్రీ కట్టింగ్, మైనింగ్, అగ్రికల్చర్, హ్యూమన్ సెటిల్మెంట్స్ అన్నిటిని కూడా కోర్ ఏరియాలో ప్రొహిబిట్ చేస్తారు. ఏవేవి అలౌ చేస్తారంటే రీసెర్చ్ కానివ్వండి, కన్జర్వేషన్, కంట్రోల్ టూరిజంని అలౌ చేస్తారు. సెలెక్షన్ ప్రాసెస్ ఫస్ట్ స్టెప్ స్టేట్ అప్రూవల్ ఉంటుందన్నమాట దీనికి. మన స్టేట్ గవర్నమెంట్ యొక్క అప్రూవల్ ఉండాలి. స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది ఆ ఏరియాని ఐడెంటిఫై చేసి సర్వే చేస్తారు. సెకండ్, స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్గా నోటిఫికేషన్ ఇష్యూ చేస్తుంది అనమాట. ఆ ఏరియా ఒక నేషనల్ పార్క్గా ప్రపోజ్ చేసింది. థర్డ్ వన్ రైట్ సెటిల్మెంట్. లోకల్ ఉన్న పీపుల్ యొక్క రైట్స్ని, అంటే లైక్ వాళ్ళని రీలొకేట్ చేయడం, వాళ్ళ కంపెన్సేషన్ ఇవ్వడం, ఇలానే జరుగుతాయి. ఫోర్త్ వన్ ఫైనల్గా డిక్లేర్ చేస్తారు. అన్నీ క్లియర్ అయ్యేదాకా ఏ ప్రాబ్లం లేకపోతే ఆ ఏరియాని ఒక నేషనల్ పార్క్గా డిక్లేర్ చేసి అఫీషియల్గా చెప్తారనమాట. నెక్స్ట్ బయోస్పియర్ రిజర్వ్స్. దీంట్లో మనం నార్మల్గా నేషనల్ పార్క్స్ యూస్లో ప్రొటెక్టెడ్ ఏరియాస్ చూస్తుంటాం. బట్ కానీ ఈ బిఆర్ స్పెషాలిటీ ఏంటంటే ఎనిమల్స్ని, దాంతోపాటు హ్యూమన్ డెవలప్మెంట్ని, సైన్స్ రీసెర్చ్ని అన్నిటినీ కలగలిపిందే ఈ బయోస్పియర్ రిజర్వ్. సింపుల్గా చెప్పాలంటే నేషనల్ పార్క్లో ఓన్లీ టైగర్ని ప్రొటెక్ట్ చేస్తే బయోస్పియర్ రిజర్వ్లో టైగర్ని, ఆ టైగర్ ఉండే ఫారెస్ట్ని, ఆ ఫారెస్ట్ చుట్టూ ఉండే పీపుల్ని అన్నిటినీ ప్రొటెక్ట్ చేయడమే బయోస్పియర్ రిజర్వ్ అనమాట. ఇది ఓన్లీ ఫారెస్ట్ కాదు, హ్యూమన్స్ అండ్ నేచర్ని ఇద్దరిని కూడా ఒకరికొకరు హామ్ చేసుకోకుండా ఎలా జీవించాలో చెప్పే ఒక లివింగ్ ల్యాబొరేటరీ. దీన్ని యునెస్కో 1971లో మ్యాప్ ప్రోగ్రామ్ ద్వారా స్టార్ట్ చేసింది. దీని యొక్క మెయిన్గా 3 ఫంక్షన్స్ ఉన్నాయి: కన్జర్వేషన్, డెవలప్మెంట్ అండ్ లాజిస్టిక్ సపోర్ట్. ఫస్ట్ వన్ కన్జర్వేషన్ అంటే ఏంటి? నేచర్ని, బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడం. రేర్ అండ్ ఎండేంజర్డ్ ప్లాంట్స్ని, వైల్డ్ ఎనిమల్స్ని, ఎంటైర్ ఎకోసిస్టమ్ని ప్రొటెక్ట్ చేయడం అనమాట. దీంట్లో ఎగ్జాంపుల్గా చూసుకుంటే టైగర్, మెడిసినల్ ప్లాంట్స్, యూనిక్ ఫారెస్ట్ అన్నిటిని కూడా ఒక న్యాచురల్ స్టేట్లో పెట్టి ప్రొటెక్ట్ చేయడం. సెకండ్ వన్ డెవలప్మెంట్. లోకల్ పీపుల్కి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏంటో చూపించడం. ఫార్మింగ్ కానివ్వండి, ఫిషింగ్, ఫారెస్ట్ ప్రొడ్యూస్ని యూజ్ చేసుకోవడం, ఎకో టూరిజం ద్వారా ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం, నేచర్కి డ్యామేజ్ చేయకుండా వాళ్ళు ఎలా డెవలప్ అవ్వాలో చెప్పేదే ఇది. థర్డ్ వన్ లాజిస్టిక్ సపోర్ట్. ఈ బయోస్పియర్ రిజర్వ్ ద్వారా నాలెడ్జ్ అండ్ రీసెర్చ్ కోసం, సైంటిఫిక్ రీసెర్చ్ కోసం, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, మానిటరింగ్ చేయడం, ఇవన్నిటినీ చేయడం అనమాట. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే బయోస్పియర్ రిజర్వ్లో నేచర్ని కన్జర్వ్ చేస్తారు, పీపుల్ని డెవలప్ చేస్తారు, సైన్స్ని సపోర్ట్ చేస్తారనమాట. అండ్ అసలు ఈ బిఆర్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే దానికి కొన్ని ప్రాసెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ రిప్రజెంటేషన్. ఆ ప్లేస్ అనేది ఎకలాజికల్గా ఒక మెయిన్గా హైలైట్ అయి ఉండాలి. లైక్ ప్లాంట్స్ కానివ్వండి, ఎనిమల్స్ కానివ్వండి, దానికి ఆ ఏరియాకి స్పెషాలిటీ అయి ఉండాలి. సెకండ్ వన్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్. ఎండేంజర్డ్ స్పీసీస్ని ప్రొటెక్ట్ చేసేలా ఆ ప్లేస్కి ఆ క్యాపబిలిటీ ఉండాలి. థర్డ్ వన్ జోనేషన్ సిస్టమ్. కోర్, బఫర్, ట్రాన్సిషన్ అనే 3 జోన్స్ ఉంటాయి ఇక్కడ. ఒక్కొక్క జోన్కి సరిపడా ఏరియా ఉండగలిగే అంత ఏరియా ఉండాలి ఇక్కడ. ఫోర్త్ వన్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఆ ప్లేస్ని ఓన్లీ ఎనిమల్స్కే కాదు, అక్కడున్న లోకల్ కమ్యూనిటీస్ కూడా డెవలప్ అయ్యేలా ఉండాలన్నమాట. ఫిఫ్త్ వన్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. అక్కడికి వెళ్ళే రీసెర్చర్స్కి, స్టూడెంట్స్కి ఎన్విరాన్మెంటల్ స్టడీస్ చేయడానికి ఫెసిలిటీ ఉండాలి. గ్లోబల్ లెవెల్ ఎకలాజికల్ చేంజెస్ని మానిటర్ చేయడానికి ఆ ఏరియా యూజ్ అవ్వాలి. సిక్స్త్ వన్ లోకల్ పార్టిసిపేషన్. లోకల్ ట్రైబ్స్ అండ్ గవర్నమెంట్ అథారిటీస్ కలిపి వర్క్ చేయాలి ఇక్కడ. సో అలా వర్క్ చేసి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటేనే యునెస్కో దీన్ని గుర్తిస్తుంది అనమాట. నెక్స్ట్, ఈ యునెస్కో బయోస్పియర్ రిజర్వ్గా లిస్ట్ అవ్వాలి అంటే కొన్ని నామినేషన్ టైం లైన్ అనేది ఉందన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే డాసియర్ ప్రిపరేషన్. ఇది 6 to 12 months వరకు జరుగుతుందన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే మన ఎంచుకున్న బయోస్పియర్ రిజర్వ్ని నామినేషన్ ద్వారా యునెస్కోకి పంపిస్తాం. నామినేషన్ పంపడానికి ముందే ఆ ప్లేస్ యొక్క మ్యాప్స్, బయోడైవర్సిటీ డేటా, రీసెర్చ్ రిపోర్ట్స్, లోకల్ పీపుల్ ఇన్వాల్వ్మెంట్ అంతా కూడా ఒక రిపోర్ట్ చేసి పంపించాలన్నమాట. సెకండ్ వన్ సబ్మిషన్ డెడ్ లైన్. ఎవ్రీ ఇయర్ September 30 జరుగుతుంది ఇది. యునెస్కో రూల్స్ ప్రకారం ఎవ్రీ ఇయర్ September 30 లోపల మన కంట్రీ అనేది, ఏ కంట్రీ వాళ్ళైనా సరే, ఆ కంట్రీ వాళ్ళు తమ నామినేషన్ రిపోర్ట్ని యునెస్కో మ్యాప్ సెక్రటేరియట్కి పంపాలి.
థర్డ్ వన్ టెక్నికల్ రివ్యూ. ఈ రివ్యూ అనేది అక్టోబర్ టు మార్చ్లో జరుగుతుంది. సో ఆఫ్టర్ సబ్మిషన్ అయిపోయిన తర్వాత డాసియర్ నామినేషన్ అనేది సెక్రటేరియట్ చెక్ చేస్తుంది అనమాట. డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, డొనేషన్ ఏరియా క్లియర్గా ఉందా, ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయనుకోండి ఆ కంట్రీకి రిటర్న్ పంపి క్లారిఫికేషన్ అడుగుతుంది. ఫోర్త్ వన్ ఇంటర్నేషనల్ అడ్వైజరీ కమిటీ ఎవాల్యుయేషన్. ఇది ఏప్రిల్ టు మే జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంటర్నేషనల్ అడ్వైజరీ కమిటీ అనే ఒక ఎక్స్పర్ట్ గ్రూప్స్ అనేవాళ్ళు ఈ నామినేషన్స్ని డీప్గా స్టడీ చేస్తారు. ఆ ప్లేస్ రియల్గా గ్లోబల్ స్టాండర్డ్స్కి మీట్ అవుతుందా లేదా అనేది చెప్పి వాళ్ళ రికమెండేషన్స్ని చెప్తారు. ఫిఫ్త్ వన్ ఫైనల్ డెసిషన్. ఇది జూన్ టు జూలై జరుగుతుంది. మ్యాప్ ప్రోగ్రాంలో ఇంటర్నేషనల్ కోఆర్డినేటింగ్ కౌన్సిల్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మీటింగ్ జరుగుతుంది ఇక్కడ. వీళ్ళు ఇక్కడ ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు. ఒకవేళ అది అప్రూవల్ కానీ వస్తే యునెస్కోలో మనని యాడ్ చేస్తారనమాట. మనం చెప్పిన బయోస్పియర్ రిజర్వ్ని లిస్ట్ చేస్తారనమాట. ఇది ఎందుకు ఇంత టైం టేకింగ్ ప్రాసెస్ అంటే ఇక్కడ 3 స్టెప్స్ ఉంటాయి. గ్లోబల్ సైకిల్. యునెస్కో దీన్ని ఒక యాన్యువల్ సైకిల్గా రన్ చేస్తుంది అనమాట. ఒకవేళ మనం కానీ అక్టోబర్లో నామినేషన్ పంపితే అది నెక్స్ట్ ఇయర్ సైకిల్లోకి వస్తుంది. నెక్స్ట్ వన్ పీర్ రివ్యూ. వరల్డ్ వైడ్ ఎక్స్పర్ట్స్ అందరూ ఎవాల్యూట్ చేయాలి కాబట్టి టైం టేకింగ్ అనమాట. థర్డ్ వన్ డేటా అక్యురసీ. గవర్నమెంట్ ఇచ్చిన డేటాని శాటిలైట్ ఇమేజెస్, గ్రౌండ్ రిపోర్ట్స్ ద్వారా క్రాస్ చెక్ చేసి వెరిఫై చేస్తారు అంతా కరెక్ట్గా ఉందా లేదా అని. ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్లో ఉన్న పన్నార్ బయో రిజర్వ్ అనమాట. ఇదేంటి 2011లో నామినేషన్కి వెళ్ళింది. టెక్నికల్ రీజన్స్ వల్ల, రిపోర్ట్స్ వల్ల 2020 వరకు దీనికి రికగ్నైజేషన్ రాలేదు. అన్నీ కరెక్ట్గా ఉండి వాళ్ళు చెప్పిన రిపోర్ట్స్ ప్రకారం అన్నీ ఉంటే 2 ఇయర్స్లో రికగ్నైజేషన్ అనేది మనం పొందొచ్చు అనమాట. మెయిన్గా ఇండియాలో 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. వాటిల్లో 12ని మాత్రమే యునెస్కో లిస్ట్లోకి యాడ్ చేసుకుంది. ఎందుకంటే ఈ కండిషన్స్ చెప్పాను కదా, వాళ్ళు చెప్పిన రూల్స్ అండ్ కండిషన్స్ ఉన్న వాటిని మాత్రమే, ఆ బయోస్పియర్స్ని మాత్రమే యునెస్కో అనేది లిస్ట్ చేసుకుంటుంది అనమాట. రిమైనింగ్ వాటిని లిస్ట్ చేసుకోలేదు. ఈ 18 అనేవి లిస్ట్ చేశాను, ఒకసారి చూడండి. ఇప్పుడు చెప్పిన వైల్డ్ లైఫ్ శాంచురీ, నేషనల్ పార్క్ అండ్ బయోస్పియర్ రిజర్వ్స్కి డిఫరెన్స్ చెప్తా, ఒకసారి క్లియర్గా చూడండి. పర్పస్. వైల్డ్ లైఫ్ శాంచురీ యొక్క పర్పస్ ప్లాంట్ అండ్ ఎనిమల్ స్పీసీస్ని ప్రొటెక్ట్ చేయడం. నేషనల్ పార్క్కి మెయిన్గా వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేయడం. అదే బయోస్పియర్ రిజర్వ్స్కి ఆల్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేయడం. ఇది వైల్డ్ లైఫ్ శాంచురీ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ద్వారా వచ్చింది. నేషనల్ పార్క్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ద్వారా వచ్చింది. బయోస్పియర్ రిజర్వ్ యునెస్కోలో మ్యాప్ ప్రోగ్రామ్ 1971 ద్వారా వచ్చింది. దీన్ని ఎక్కువగా వైల్డ్ లైఫ్ శాంచురీని సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ని ఏమి మెయిన్గా బేస్ చేసుకోరు. నేషనల్ పార్క్ కూడా సేమ్ అంతే. కానీ బయోస్పియర్ రిజర్వ్స్లో సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ ఎక్కువగా ఫాలో అవుతారు. ఇది ఏ కేటగిరీలోకి వస్తుందంటే వైల్డ్ లైఫ్ శాంచురీ అండర్ 4th కేటగిరీ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఏరియా కిందకి వస్తుంది. నేషనల్ పార్క్ అండర్ 2nd కేటగిరీ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఏరియా. బయోస్పియర్ రిజర్వ్ అండర్ 5th కేటగిరీ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఏరియా. నెక్స్ట్ బౌండరీస్. మెయిన్గా దీనికి వైల్డ్ లైఫ్ శాంచురీస్కి లెజిస్లేషన్ ఏం ఫిక్స్ చేయదు. లెజిస్లేషన్ ఫిక్స్ చేస్తుంది నేషనల్ పార్క్కి అండ్ బయోస్పియర్ రిజర్వ్కి. నెక్స్ట్ ప్రొటెక్షన్ అనేది మిగతా వాటితో చూసుకుంటే చాలా తక్కువ ఉంటుంది వైల్డ్ లైఫ్ శాంచురీకి. వైల్డ్ లైఫ్ శాంచురీతో కంపేర్ చేస్తే నేషనల్ పార్క్కి ప్రొటెక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. బయోస్పియర్ రిజర్వ్కి చాలా ఎక్కువ, గ్రేటెస్ట్ అనమాట. నెక్స్ట్ హ్యూమన్ యాక్టివిటీస్ అనేది వైల్డ్ లైఫ్ శాంచురీలో కొంతవరకు అలౌ చేస్తారు. నేషనల్ పార్క్లో మ్యాక్సిమం అసలు ఏది అలౌ చేయరు, స్ట్రిక్ట్గానే ప్రొహిబిట్ చేస్తారు. బయోస్పియర్ రిజర్వ్స్లో కన్ఫర్మ్ వాళ్ళ ఇంటరాక్షన్ ఉండాలన్నమాట. ఉండకపోతే ఇది వర్కౌట్ అవ్వదు. థర్డ్ వన్, ఇది ఎవరు మేనేజ్ చేస్తారంటే వైల్డ్ లైఫ్ శాంచురీని స్టేట్ గవర్నమెంట్ రన్ చేస్తుంది. నేషనల్ పార్క్ని స్టేట్ అండ్ సెంట్రల్, బయోస్పియర్ రిజర్వ్ని కూడా స్టేట్ అండ్ సెంట్రల్ అనమాట. ఈ వైల్డ్ లైఫ్ శాంచురీకి హెడ్ వచ్చి చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్. సేమ్ నేషనల్ పార్క్ కూడా చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్. అదే వైల్డ్ లైఫ్ రిజర్వ్కి హెడ్ వచ్చి దాని మినిస్ట్రీస్ అండ్ యునెస్కోస్ యొక్క మ్యాప్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ 573 to 574 ఉన్నాయి. నేషనల్ పార్క్ 107 ఉన్నాయి. బయోస్పియర్ రిజర్వ్స్ 18 ఉన్నాయి. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే వైల్డ్ లైఫ్ శాంచురీ పెరియార్ వైల్డ్ లైఫ్ శాంచురీ, నేషనల్ పార్క్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, కజిరంగా నేషనల్ పార్క్, మానస్. బయోస్పియర్ రిజర్వ్స్ చూసుకుంటే నీలగిరి, నందాదేవి ఇలా అనమాట. నెక్స్ట్ కన్జర్వేషన్ రిజర్వ్స్. వీటి పర్పస్ ఏంటంటే ప్రొటెక్టెడ్ ఏరియాస్ మధ్య ఎకలాజికల్ లింక్ని మెయింటైన్ చేయడం. అంటే నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్లో వైల్డ్ లైఫ్లో ఉన్న ఎనిమల్స్ అనేవి కూడా ఫ్రీగా మూవ్ అవ్వడానికి కారిడార్స్ లాంటివి అనమాట. మెయిన్గా వాటి మూవ్మెంట్ కోసం, ఎస్పెషల్గా ఎలిఫెంట్స్, టైగర్స్, డీర్ వీటి కోసం అనమాట. హ్యాబిటేట్ ప్రొటెక్షన్ కోసం, బయోడైవర్సిటీ కన్జర్వేషన్ కోసం వీటిని తీసుకొచ్చారు. హ్యూమన్ యాక్టివిటీ అనేది ఫుల్గా బ్యాన్ చేయలేదు ఇక్కడ. దీంట్లో సెక్షన్ 36A కింద దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఈ కన్జర్వేషన్ రిజర్వ్ అనేది ప్రొటెక్టెడ్ ఏరియాస్ మధ్య వైల్డ్ లైఫ్ మూవ్మెంట్ అండ్ హ్యాబిటేట్ ప్రొటెక్షన్ కోసం డిక్లేర్ చేసిన ఏరియా అనమాట. సో దీనికి గవర్నమెంట్ ల్యాండే ఉండాలి. ఈ కన్జర్వేషన్ రిజర్వ్స్ అనేవి నేచర్ని ప్రొటెక్ట్ చేసేలా ఉంటాయి.
నెక్స్ట్ కమ్యూనిటీ రిజర్వ్. వీటి పర్పస్ లోకల్ కమ్యూనిటీస్ని ఇన్వాల్వ్ చేసి వైల్డ్ లైఫ్ అండ్ బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడం అనమాట. సో గవర్నమెంట్ మాత్రమే కాదు, పీపుల్ అండ్ నేచర్ టుగెదర్ అని చెప్తుంది. కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఇక్కడ ఎక్కువ ఇంపార్టెంట్. లోకల్ విలేజెస్, ట్రైబల్స్, ప్రైవేట్ ల్యాండ్ ఓనర్స్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవ్వాలన్నమాట. సో ప్రైవేట్ ల్యాండ్లో లేదా కమ్యూనిటీ ఓన్ ల్యాండ్లో ఇక్కడ ఉండొచ్చు. గవర్నమెంట్ ఓనర్షిప్ మాత్రమే అవసరం లేదు. సో సస్టైనబుల్ లైవ్లీహుడ్ కోసం దీన్ని తీసుకొచ్చారనమాట. దీని గురించి సెక్షన్ 36(6)లో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. కమ్యూనిటీ రిజర్వ్ అనేది లోకల్ పార్టిసిపేషన్తో వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేయడానికి క్రియేట్ చేసిన ప్రొటెక్టెడ్ ఏరియా అనమాట. సో ఇక్కడితో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అండ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ గురించి కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.